పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వేసవి సెలవులు ముగిశాయి. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు గంటలు మళ్లీ మోగాయి. బడిబాట పట్టిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలమాలలు, బెలూన్ల అలంకరణలతో పండగ వాతావరణంలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అయితే ఈసారి కేవలం స్వాగతమే కాదు, విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ ఒక అద్భుతమైనటువంటి కానుకను కూడా సిద్ధం చేసింది. ప్రభుత్వ బడులలో చదివే పిల్లల ఆరోగ్యం, విద్య లక్ష్యంగా ప్రతిష్టాత్మక బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది. అసలు ఈ పథకం ఏంటి, దీనివల్ల ఎంతమంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది, మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్పారు, పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. పాఠశాలలు తెరుచుకున్నటువంటి మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని రాజ్భవన్ బడిలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేవలం పథకాన్ని ప్రారంభించి వెళ్ళిపోకుండా విద్యార్థుల పక్కనే కూర్చొని వారితో ముచ్చటిస్తూ వేడివేడి బ్రేక్ఫాస్ట్ రుచి చూశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయడం విశేషం. ఇక ఈ పథకం వెనుక ఉన్న గణాంకాలను ఒకసారి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి విడతగా ఏకంగా 1269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,44,000 మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయాన్నే ఉచితంగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందబోతోంది. సాధారణంగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉదయాన్నే సరిగ్గా తినకుండా స్కూళ్లకు వస్తుంటారు. ఖాళీ కడుపుతో వారు చదువుపై శ్రద్ధ పెట్టలేరనే ఉద్దేశంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుతూ వారిలో ఏకాగ్రతను పెంచడానికి ఈ అల్పాహార పథకం ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక కీలకమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను భారీగా పెంచుతున్నాం. ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అర్హత కలిగిన సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయులు మన ప్రభుత్వ బడుల్లో ఉన్నారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు కేవలం పథకాలు ప్రారంభించడమే కాకుండా ప్రభుత్వ స్కూళ్లపై నిరంతరం దృష్టి సారించాలని ఆదేశించారు. రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగేలా ఉపాధ్యాయులు, ప్రభుత్వం, సమాజం కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థులకు ఉదయాన్నే పోషకాలతో కూడిన అల్పాహారం అందించడం నిజంగా రేవంత్ సర్కార్ తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పాలి. మరి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సరికొత్త బ్రేక్ఫాస్ట్ పథకంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి.